ఎవడో వస్తున్నాడనా? ఎవడరాడు? అదే అన్న, నేచర్ క్యూర్ సెంటర్లో ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాన్ని ప్రాసెస్ అడిగితే చెప్పలేదు కదన్నా, వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళి అడుగు. ఎరా, దాని ప్రాసెస్ చూసావా? ఎన్నిసార్లు?
శేషన్ గారు పాలు తీసుకురండి. అభిషేకం జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. అరవింద్, పద. ఏమైందిరా? బాయిసాబ్ తమ్ముడు బాలనాయర్ని వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సింహాద్రి, పద. ఎక్కడికి రా? ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా. ఆ బాయ్ సబ్బుచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు. సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజేలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు భాయిసాబ్ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు. నా భార్యను చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్లి వాళ్ళందరినీ చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగులు పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసేయి. రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్. గుళ్ళో వాడికి అభిషేకం చేసి హారతలిచ్చారన్నా. పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా. వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరూ సంబరపడిపోతున్నారన్నా. రెండు రోజుల్లో మనందరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఏమంటారు సింహాద్రి? సింహాద్రి, ఎక్కడున్నావురా? నిన్ను చూడాలనుంది. నా కోసం కాదు, నీకు జై కొట్టి అభిషేకం చేశారే, వీళ్ల కోసమైనా రారా. నీకు మంచినీళ్ళు ఇస్తాను. నువ్వు జై కొట్టిన వాడిని పిరికి పంత అని ఒక్క మాట అనరా, నీళ్ళిస్తాను. మా అన్న దాక్కోడు, త్వరలో వస్తాడు, నిన్ను వదలడు. రమను, రమన్రా. సింహాద్రి, నా మాట విను. చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి. చెయ్యి తీయండి. సింహాద్రి, వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నీ చవడానికైనా సిద్ధం. సింహాద్రి, సింహాద్రి. అన్నా, వాడు వచ్చేలా లేడన్నా. వస్తాడు, వస్తాడు. నువ్వా నా తమ్ముడిని చంపింది? నా వాళ్ళని వెంటాడి నరికావంటే కాకలు తిరిగిన గుండావనుకున్నాను. సరిగ్గా మూతి మీద మీసం కూడా మొలవలేదు కదరా.
ఏం చూసుకుండ్రో నీకు ఈ దమ్ము? నీ స్టేట్ కాదు, నువ్వు పుట్టిన ప్లేస్ కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు. ఎలా వచ్చిందిరా నీకంత రోషం? ఆ? రా రారా. నీ చావు చూడ్డానికి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ రప్పించాను. మగాడివైతే ఎప్పుడు చూపించు నీ పవర్ ఏంటో. అన్నా 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 చూడన్నా. దాహం తీరిందా? తీరిందన్నా. నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా. రొప్పుతున్నావే, ప్రాణ భయంతో కొట్టుకుంటున్నావే. గుండె బెదిరి గుండాయిజం మీద పడిందా? రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా? కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా? నా గాలి దుమ్మంతా. నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణ భయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా. తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి పొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. రాయ్, ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్నిపర్వతం బద్దలై పైకి లేస్తుంది. మాడిపోతావు, మసైపోతావు. సింగమలై సింగమలై వందమురాయిరం సింగమలై వందమురాయిరం సింగమలై పంచమురుక్కలంతక శిరసించువదుగడెత్తుం సింగమలై 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 సింగమలై. నదులతో
ఉన్న క్షాత్రంతో రక్తారుణ నేత్రంతో ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై తిరిగినాడు చూడరా ఉగ్ర నారసింహుడు సముద్రలోక దహనానికి జ్వాలా నరసింహుడు ఆంధ్రుల సింహాద్రి ఏడు కేరళలో సింగమలై సప్తగిరుల సాటివాడు చెదరని ఆ శబరిమలై సింగమలై 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 కాటుక చీకటి మబ్బులు కాలుస్తూ పేలుస్తూ సింగమలై వస్తుంటే గుంటగిళ్ళ గుండెల్లో మోగింది మృత్యుభేరి అదిరి పడ్డ శత్రుమూక పోక ముడిచి పరారే కళ్ళు నిప్పు కడికలైన పాలుడు మా సింగమలై బలిని కాళ్ళు బలి అడిగిన పొడుగే మా సింగమలై విడుగే మా సింగమలై అతడే తారక రాముడు అతడే కౌరవ భీముడు అల్లూరికి వారసుడు చల్లారని సింగమలై ఆకుపచ్చ కేరళకే ఆమని మా సింగమలై 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 క్యాబినెట్ లో భాయ్ సాబ్ అరెస్ట్ చేసే ప్రపోజల్ తెస్తానన్నాడు సీఎం. అదే జరిగితే నువ్వు అనుకున్నది సాధించినట్టే. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహాద్రి. అరవింద్, ఇక్కడ ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు. ఒకసారి ఎందుతమ్మా ఇందు, నేనేమైనా తప్పు చేశానమ్మా? లేదు నాన్న, నేను కోరుకున్నది సింహాద్రిని, నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలైని. నాకేం బాధగా లేదు నాన్న. అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న. ఏదైనా దూరంగా వెళ్ళిపోదా నాన్న. వైజాగ్ మనుషులు పారిపోండి. జాగ్రత్త, వెళ్ళిపో వెళ్ళిపో.
కనిపించట్లేదన్నా నిజం భాయ్ సాబ్, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం కూడా తొక్కనవడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. అన్నా కథ అడ్డం జరిగింది. సింగమలై బలం పెరిగిందని సీఎం వాడు దూకేశాడు. నిన్ను అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు. నేను ఒప్పుకోనని చెప్పానన్నా. నా హోమ్ మినిస్టర్ పదవి పీకేస్తానన్నాడు. అంతేకాదు, నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు. ఆ సీఎం ఎక్కడున్నాడు? మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు. ఇంకో 20 నిమిషాల్లో ట్రైన్ లో ఉంటాడు. భాయ్ సాబ్, అదే ట్రైన్లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి. నా బిడ్డను దిక్కులుందా అని చెప్పి భాయ్ సాబ్, ప్లీజ్ భాయ్ సాబ్ ప్లీజ్. రేయ్ అన్నా వదిలేంట్రా వీణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్ భాయ్ సాబ్, థ్యాంక్ యూ. అన్నా వాడిని ఇక్కడే లేపేస్తే పోయిదిగా. సూట్ కేసు, అందులో బాంబు పెట్టడం ఇవన్నీ అవసరమా? రేయ్ ఆ అరవింద్ గాడు సీఎం ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాడు రా. మొత్తం అందరూ ఒకే దెబ్బకి. హలో అన్నా, బాయ్ సాబు అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు. సీఎం వెళ్తున్న ట్రైన్లోనే అరవింద్ గారు ఇందర్ గారు వెళ్తున్నారు. నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలి. ఛ! మన ప్లాన్ సింగమలైకి తెలిసిపోయింది. అరవింద్ ఆపడానికి సింగమలై తన మనుషుల్ని సెపరేట్ చేస్తాడు. రేయ్ మనం కూడా సెపరేట్ అయ్యి వాళ్ళని ఆపాలి. ఏమైంది? అరవింద్ గారు సూట్ కేసులో ఆ బాయ్సా బాంబు పెట్టాడట. ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది. డెఫినెట్ గా మనం లాపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళండి. స్టేషన్కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారిని ఆపాలి. అలాగే. అరవింద్ గారు! అరవింద్ గారు! ఆ సూట్ కేసులో పాడుతుందండి. అరవింద్ గారు! ఆ సూట్ కేసులో పాడుతుందండి. అరవింద్ గారు! నా మాట వినండి సార్. పది మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే.
10 మంది కోసం ఒక్కడు చావటం తప్పు కాదన్నా. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికి బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. బానిస పీడ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చాం. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి దానికి అన్ని ఆకలేస్తుంది. ఇందిరకి తన తండ్రిని చంపాడన్నదొక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవిందుతో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్లు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదం లాంటి మీ మాట తప్ప ఇంకేమీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తన కుమిలిపోయాడయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా. నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నాన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనురా. సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి. ఆయుష్ ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్ళు, పేరుకి 1000 ఏళ్ళు. పేరులో విష్ణుమూర్తి ఉన్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మనువాడతాడు. అయితే నన్నే, నా పేరు కస్తూరి లక్ష్మి. ఇందిర ఇంకొన్ని చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టి లేపుకోండి. చూడానా?
దాదాపే అడుచు రైలు గాడి వేస్తా వేడి చేస్తా దాడి సొగసుల బావిని తోడి నీ అధరామృతం పుల్లరెడ్డి నీ అధరామృతం పుల్లరెడ్డి అర కేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ డి, డి, డి. చెక్కులిస్తే చిక్కొస్తుంది ఇచ్చుకోవే డీడీ అరే పుంజకు కోడి పంటకు పాడి నువ్వు నేను జోడి నీ అధరామృతం పుల్లరెడ్డి అర కేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ అలాగే సార్. ఊరుకోమా, చిన్నప్పటి నుంచి పెంచిన నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. మిస్టర్ నంబూద్రి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సింగమలే వైజాగ్ లో ఉన్నారన్నా, నేను పట్టుకోవాలని ట్రై చేశాం కానీ సింగమలా నా స్టేట్ లో నా జనం ముందు నా స్టేటస్ మీద దెబ్బ కొట్టావు. నీ స్టేట్ లో నువ్వు పుట్టిన ఈ ప్లేస్ లో నీ ప్రాణం తీసి నా పరువు నిలబెట్టుకుంటానురా.
చూపించరా నీ తెలుగు రోషం. ఎక్కడ్రా నువ్వు మెలి తిప్పిన ఆంధ్ర మీసం. నువ్వు తిరగబడకపోతే నలిగిపోతుందిరా నువ్వు నమ్మిన నేతే. సిగ్గుతో చచ్చిపోతుందిరా నీ తెలుగు జాతి. ఇంతేనా? అయిపోయిందా? హ! నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? హ! ఓ నీ యవ్వ! ఆంధ్ర మట్టిలో ఉన్న పవర్ ఏంటో చూస్తావురా. సింగమలై 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 సింగమలై. మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే మీరు చీమను గెలిపించండి. మీ పవిత్రమైన ఓటు ముద్రని చీమ మీదే గుద్ది చీమను గెలిపించే ప్రార్థన. ఏమలేదు దోమలేదు మీ పవిత్రమైన ఓటుని తడి గుర్తుగా ఇవ్వాల్సిందిగా. ఆగండి 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 ఆగండి. మీరు ఆగండి. తేల్చుకోవాల్సింది వాడు. సింహాద్రి, దేవుడికి దండం పెడితే సరిపోదురా. ఎవరిని పెళ్లి చేసుకుంటావో నువ్వే తెలుసుకో. నా మాట విని పెద్ద ఈ మాట వినేది వెళ్ళు. అయిపోయి చూడండి, గతంలో ఈ నారీ నారీ నడుమ మూలారి సమస్య అందరికీ వచ్చిందండి. అప్పుడు వాళ్ళందరూ ఏదో ఒకటి దేవుడి దగ్గరికి వెళ్ళారు పరిష్కారం కనుక్కోవడానికి. ఇప్పుడు అలాగే మనం అందరం శ్రీ సింహాద్రపన్ స్వామి దగ్గరికి వెళ్దాం. పదండి. కుర్రాడు కన్ని కొట్టి కుర్రీడు నన్ను కొట్టి చెర్రెత్తి చెర్రెత్తి సిక్కి పడుతుంటే అల్లల్లల్లా 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 అల్లల్లల్లా. ఎడకంటికి తగకంచికి పొదరింటికి చలి చలి ఉణుకును దుప్పటి దిక్కు చాలని వయసున దుప్పటి దిక్కు తిప్పలు తప్పని తంపటి లేవమ్మో. చీమ 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 గారి విలునామా ప్రేమ రెచ్చిపోరమ్మ. జింగల్ల జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ ముద్దే బుంగ కసుబుస్సయ్య సైకోవంగా. చీమ 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 గారి విలునామా ప్రేమ చిమ 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 చీమ చిమ చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామా.